ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా, తెలుగు వారి #1 చాయిస్, తెలుగు మ్యాట్రిమోనీ. లోకేష్ పనితీరు అద్భుతమన్న హైకోర్టు ఎందుకు అద్భుతం అంది, ఏ విషయంలో అన్నది అనేది మీకు పూర్తిగా తెలియజేస్తాను. దానికంటే ముందుగా లోకేష్ ప్రస్తుత పనితీరు పైన మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్లో తప్పకుండా తెలియజేయండి. ఇక విషయానికి వచ్చేసరికి నారా లోకేష్ ఆయన పనితీరుని హైకోర్టు మెచ్చుకుంది. వేరే అంశాలు కాదండి, పనితీరు ఇది అండర్లైన్ చేయండి. చాలామంది నారా లోకేష్ గురించి ఏ విధంగా ఎన్ని విధాలుగా అవహేళనలో అవమానకర రీతిలో మాట్లాడారు అనేది ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు సాక్షాత్తు రాష్ట్ర హైకోర్టే ప్రశంసించింది ఆయన పనితీరుని. అంటే మంత్రిగా ఆయన ఏ రకంగా ప్రజా సమస్యల పట్ల చిత్తశుద్ధితో ఉన్నారో వాటిని క్లియర్ చేయాలి, వాటికి సొల్యూషన్ తీసుకురావాలి అని చెప్పేసి మొన్న 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ఆయన తీసుకున్న 2 శాఖలకు కూడా ఏ రకంగా న్యాయం చేస్తున్నారు అని చెప్పేసి ప్రతి ఒక్కరికి తెలుసు. వాటితో పాటుగా ఎవరైనా సరే నారా లోకేష్కి ట్వీట్ చేస్తే ఏదైనా సమస్య ఉందని ఇమీడియట్గా స్పందించే విధానం తాజాగా చూసాం. ఒక వైసీపీ సోషల్ యాక్టివిస్ట్ ఆయన భాస్కర్ అనుకుంటా అతని పేరు, తన తండ్రికి యాక్సిడెంట్లో కొంచెం ప్రాబ్లం వచ్చింది అని చెప్పేసానంటే తక్షణమే స్పందించడం, ఆయనకి వైద్య సదుపాయం అందించడం, ఇవన్నీ కూడా చూసాం. సో ఆ రకంగా ఆయన ప్రజలకు ఎంత అందుబాటులో ఉంటున్నారనేది తేటతెల్లం అయిపోయింది. ఇప్పుడు ఏదో ఒకళ్ళు కావాలని ఆయనకి ఏదో బూస్టప్ ఇవ్వాలని లేకపోతే కూటమి ప్రభుత్వానికి పాజిటివ్గా చెప్పాలని ఏదో చెబుతున్నది కాదే. సాక్షాత్తు ఇండిపెండెంట్ బాడీ హైకోర్టు డైరెక్ట్గా చెప్పింది. ఎందుకంటే నారా లోకేష్ని ఇప్పుడు కాదు, 2014 నుంచి 19 మధ్యలో ఆయన 2017లో ఎప్పుడైతే ఎమ్మెల్సీ కోటాలో మంత్రిగా అయ్యారో అప్పటి నుంచి కూడా చాలామంది ఎన్నో అవహేళనలు చేశారు. సరే అప్పుడు పరిస్థితి అది. చివరికి మొన్న 24 ఎన్నికలకు ముందు ఆయన ఏదైతే 2023లో అనుకుంటా బహుశా పాదయాత్ర మొదలుపెట్టారు, గుర్తుందా మీకు? జనవరి 27న. అప్పుడు ఆ పాదయాత్రను ఉద్దేశించి కూడా ఎంతోమంది ఎన్నో రకాలుగా ఏం చేస్తాడండి, పట్టుమని 10 రోజులు కూడా నడవలేడండి. అన్నీ ఒక విధంగా హ్యూమిలియేట్ చేశారు ఆయన్ని. మాట్లాడటం చేత కాదు, తడబడతాడు, అది అంటాడు ఇది అంటాడు, మంగళగిరిని పలకడం కూడా రాదు, ఇలా చాలా అవమానకర రీతిలో మాట్లాడి చివరికి సానపట్టిన వజ్రంలాగా ఆయన తయారు చేసేలాగా వీళ్ళే పాత్ర పోషించారు. ఇప్పుడు ఓ విధంగా చెప్పాలి అంటే మీకు జస్ట్ ఒకసారి కంపేర్ చేసుకోండి. 2019కి ముందు జగన్మోహన్ రెడ్డి 2017లో అనుకుంటా పాదయాత్ర మొదలుపెట్టాడు, ప్రజా సంకల్ప యాత్ర అని. అప్పుడు ఆయన ప్రజల్లోకి వెళ్ళిన విధానం, అప్పుడు మాట్లాడిన తీరు, అప్పుడు నారా లోకేష్ ఉన్న పరిస్థితి చూస్తే అప్పుడు జగన్మోహన్ రెడ్డి దూసుకెళ్ళిపోయేవాడు. అప్పుడు మాట్లాడటం కానీ తిరగటం కానీ ఏదైనా సరే ప్రశ్నించడం కానీ. అప్పుడు నారా లోకేష్ అంత ఇదిగా ఉండేవాడు కాదు. కట్ చేస్తే 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత ఇక అక్కడ నుంచి మొదలైంది ఈయన సాధన. సో మంగళగిరిలో అంటిపెట్టుకోనుండి అక్కడ ప్రజలతో మమేకం అవడం, అక్కడ సమస్యల పట్ల లేకపోతే అక్కడ ఎవరికైనా ఏదైనా అవసరాలు ఉంటే ఆ అవసరాల రీత్యా ఆయన తక్షణమే స్పందించడం, వీలైనంత వరకు వాళ్ళకి ఆ సమస్యల పరిష్కార మార్గం వైపు చూపడం, ఇవన్నీ చూశారు. ఇక 2023కి వచ్చేసరికి మొత్తం ఉల్టా పల్టా అయిపోయింది. నేను ఇంత చెప్పాను కదా 2017లో ఎలా ఉండేదో ఇది రివర్స్ అయింది. రివర్స్ అవ్వడం అంటే ఇప్పుడు నారా లోకేష్ అప్గ్రేడ్ అవడం వేరు, ఈయనేమో టాప్ టు బాటమ్ అవడం వేరు. జగన్మోహన్ రెడ్డి వచ్చేసరికి ఇక సీఎం అయిన దగ్గర నుంచి ప్రెస్ మీట్ పెట్టలేదు, అది వేరే విషయం. ఇక దాని తదుపరి సిద్ధం సభలో అవి ఇవి అని చెప్పి తిరుగుతున్నాడు చూసారా. ఇక అక్కడ నుంచి ఆయనలో ఫంబుల్నే స్టార్ట్ అయింది. ఆయన మాటల్లో క్లారిటీ లేకుండా పోయింది. ఎవరైనా ఏదైనా క్వశ్చన్ అడిగితే నీళ్ళు మింగడం అయిపోయింది, నీళ్ళు నావడం నీళ్ళు మింగడం అంటారు సరే, ఆ తరహా పరిస్థితి. అదే నారా లోకేష్ ఆయన ఎక్కడి నుంచి ఎక్కడికి ఇదే పాదయాత్రలో అడుగడుగున ఎక్కడికక్కడ మాట్లాడే తీరు, ఆ స్పష్టత, ప్రజలతో మమేకమవటం. ఈయన ప్రజలతో మమేకమయ్యే తరుణంలో జగన్మోహన్ రెడ్డి ఏమో పరదాలు కప్పుకొని దూరంగా ఉన్నాడు. సో ఇక క్వైట్ రివర్స్ అయిపోయింది. ఇక అధికారంలోకి వచ్చిన తర్వాత నారా లోకేష్ ఏ రకంగా ఉన్నారు, ప్రతి విషయం పైన ఒక క్లారిటీతో మాట్లాడతాం. ఆ శాఖకు సంబంధించింది కావచ్చు, ప్రజా సమస్యలకు సంబంధించింది కావచ్చు, దాని పురోగతికి సంబంధించింది కావచ్చు, ఏ విషయమైనా సరే బ్రహ్మాండంగా ఆయన అభివృద్ధి చెందారు. ఇదే జగన్మోహన్ రెడ్డి వచ్చేసరికి ఇక ఆ స్క్రిప్ట్లు మాట్లాడుతున్నారు, అలా మాట్లాడుతున్నారు, విపరీతమైన ట్రోల్ అయిపోతూ ఉన్నారు. సో ఈయనేమో నోవేర్ టు సమ్వేర్,
ఆయనేమో సమ్వేర్ టు నోవేర్ అనే పరిస్థితిలో రివర్స్ అయిపోయింది. సో ఇప్పుడు నేను ఇంత ఉపోద్ఘాతం ఎందుకు చెప్పవలసి వచ్చిందంటే, చాలామంది విమర్శించారు నారా లోకేష్ని. ఇవాళ ఆ విమర్శించిన వాళ్ళతో పాటుగా ఇప్పుడు రాష్ట్ర ప్రజలు కావచ్చు, సాక్షాత్తు హైకోర్టు కావచ్చు ప్రశంసించింది. ఎందుకంటే ఇప్పుడు ఆయనకున్న శాఖల్లో ఐటీ శాఖలో ఆయన ఎలా పని చేస్తున్నారని ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు. ఎందుకంటే సిఐఏ సమ్మిట్ కావచ్చు, అలాగే ఇటీవల జరిగిన ఈ గూగుల్ డేటాబేస్ సెంటర్కి సంబంధించిన వ్యవహారం కావచ్చు, ఏ రకంగా వ్యవహరించారు అని చెప్పేసి, అలాగే దావోస్ పర్యటన కావచ్చు, వీటన్నిటిని చూసిన తర్వాత బేష్ అనే తరహాలో అందరూ కూడా ప్రశంసించారు. ఇప్పుడు తాజాగా విద్యాశాఖకు సంబంధించిన అంశంలో హైకోర్టు ప్రశంసించింది. ఎందుకంటే ఈ కస్తూర్బా పాఠశాలలకు సంబంధించిన వ్యవహారంలో ఇటీవల అక్కడ విద్యార్థులకి కొంతమందికి ఎలుకలు కరిచినాయి. ఆ ఎలుకలు కరిచినప్పుడు ఆయన స్పందించిన విధానం, ఇమ్మీడియట్గా దాని పరిష్కార మార్గం వైపు కానీ ఆ విద్యార్థులకి ఏ విధమైన ట్రీట్మెంట్ ఇవ్వటం వీటన్నిటి కావచ్చు. అలాగే అక్కడ టీచర్స్కి సంబంధించింది వాళ్ళకి ఉన్న ప్రాబ్లం ఏంటి అంటే వాళ్ళ జీతాలకు సంబంధించిన అంశం అట. సో దానికి పెంచుతానని చెప్పేసి వెంటనే ప్రకటన చేయటం కావచ్చు. అలాగే ఆ పోస్టులు వాళ్ళ పోస్టులకి శాశ్వత ప్రాతిపదికన భర్తీ చేస్తానని చెప్పేసి ఆయన ప్రకటన చేయటం. సో ఈ విధంగా తక్షణమే స్పందించడం, దానికి ఏ విధంగా చేయాలి అని చెప్పి చెప్పడం, ఇవన్నీ కూడా ప్రశంసించదగినవి అని చెప్పేసి హైకోర్టు స్పందిస్తూ, వాటితో పాటుగా ఇక్కడ మంత్రి గారు ఎంత బాధ్యతగా ఇమ్మీడియట్గా స్పందిస్తున్నారో అధికారులు మాత్రం అంత అప్రమత్తంగా లేరు అని చెప్పేసి అసంతృప్తి అవ్వచ్చు. చూడండి, అధికారులు అనేవాళ్ళు రిటైర్మెంట్ దాకా ఉండాలి. సో అటువంటప్పుడు అసలు మామూలుగానే ప్రజా జీవితంలో ప్రభుత్వ ఉద్యోగం అంటే ఏంటండి? ప్రజలు కట్టిన పన్నులతో జీతాలు తీసుకుంటూ ఉంటారు. మరి అటువంటప్పుడు ఏదైనా సమస్య వస్తే అధికారులు ఎంత ఫాస్ట్గా రెస్పాన్స్ ఇవ్వాలి, దానిపైన చర్యలు తీసుకోవాలి. మంత్రి గారే డైరెక్ట్గా ఆ రకంగా పనిచేస్తుంటే మరి అధికారులు ఎందుకంత నిర్లిప్తంగా ఉన్నారు? ఇది నేనంటున్న మాట కాదు, సాక్షాత్తు హైకోర్టు అన్న మాట. ఇది ఎంత దారుణం. సాధారణంగా అధికారులు కమిట్మెంట్తో ఉండాలి. రాజకీయ నాయకులు అంటారా, వాళ్ళు ఇంకా ప్రజలు 5 సంవత్సరాలు ఇస్తారు కాబట్టి ఇక వాళ్ళ విజ్ఞత అనమాట, వాళ్ళు చేయాలనుకుంటే చేస్తారు కమిట్మెంట్తో. పొలిటీషియన్స్లో కమిట్మెంట్తో ప్రజల కోసమే వాళ్ళ సేవ చేయాలి, లేకపోతే వాళ్ళ సమస్యలు పరిష్కరించాలి అని అనుకునేవాళ్ళు చాలా తక్కువగా ఉంటారు పొలిటికల్లో. సో అటువంటప్పుడు మనం ఇప్పుడు కూడా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక పక్కన పవన్ కళ్యాణ్, మరో పక్కన నారా లోకేష్ ఇద్దరు పోటాపోటీగా చేస్తూ ఉన్నారు. అఫ్కోర్స్ చంద్రబాబు నాయుడు గారు ఆయన పరిపాలన, ఆయన విధానం అది వేరు. కానీ ఇక్కడ వీరిద్దరూ రాజకీయాల పరంగా చూస్తే యువకులనే చెప్పుకోవాలి. మరి అటువంటప్పుడు అంత స్పీడ్గా ప్రజలకు సంబంధించిన సమస్యల పట్ల ఎలా పరిష్కారం వైపు చూడాలని ఓ ప్రక్కన పవన్ కళ్యాణ్, అటు తండాల్లో ఉన్నటువంటి గిరిజన ప్రజలకు ఎటువంటి సమస్య రాకుండా ఉండాలి అని చెప్పి శాశ్వత పరిష్కార మార్గాల వైపు ఆయన చూడటం కావచ్చు. ఇటు విద్యాశాఖకు సంబంధించి మరియు ఐటీ శాఖకు సంబంధించి మనం ఐటీ శాఖను ఎలా అభివృద్ధి చేసుకోవాలి మన రాష్ట్రానికి సంబంధించి, పైగా కొత్తగా ఏర్పడిన రాష్ట్రం దశాబ్ద కాలం గడిచిపోయినా కానీ ఇవాళకి అంతంత మాత్రంగా ఉంటే ఖచ్చితంగా ఆ పురోగతి ఏంటో చూపించాలి అని చెప్పేసి ఆ కమిట్మెంటు. ఇక ఎడ్యుకేషన్ సిస్టంలోకి వచ్చేసరికి రాగానే మేము మెగా డిఎస్సి వేస్తామని చెప్పేసి లాస్ట్ ఇయర్ మెగా డిఎస్సి వేయటం, ఎవ్రీ ఇయర్ డిఎస్సి ఇస్తానని చెప్పేసి చెప్పారు. గుర్తుంచుకోండి మీరు, రేపు మార్చిలో డిఎస్సి రిలీజ్ చేయబోతున్నానని చెప్పేసి అని కూడా ప్రకటన చేశారు. సో అలా ఆ శాఖకు సంబంధించిన అంశం పైన ఆయన ఒక కమిట్మెంట్తో పనిచేయటం, విద్యార్థులతో కావచ్చు, విద్యార్థినులతో కావచ్చు, ఏ రకంగా మమేకం అవడం కావచ్చు, అక్కడ సందర్శించటం, ఆ తర్వాత వాళ్ళ సమస్యల గురించి తెలుసుకోవడం, వాటిని పరిష్కార మార్గం వైపు తీసుకువెళ్ళటం, ఇవన్నీ చూస్తూ ఉంటే ఇలా ప్రతి శాఖకి ప్రతి మంత్రి కూడా అదే బాధ్యతతో ఉంటే ఎంత బాగుంటుంది. ఇదే కదా కోరుకుంటాం. మనకు పార్టీలు అనవసరం, ఎవరైనా సరే ఆ కమిట్మెంట్తో రాజకీయాల్లో ఉంటే అది ప్రజలకు కదా మంచి జరిగేది, సమాజానికి కదా చాలా మంచి జరిగేది. సో ఇక్కడ కులాలు పార్టీలు కాదు కావాల్సింది, సేవ చేసే గుణం, ఆ కమిట్మెంట్ ఉన్న మనసు అవి ఉంటే అప్పుడు ఆటోమేటిక్గా ప్రజలకి మంచి జరుగుతూ ఉంటుంది. సో ఆ పార్టీ, ఆ నాయకుడు, ఈ నాయకుడు, ఈయనంటే నాకు నచ్చదు, వాళ్ళ కులం అంటే నాకు పడదు, అవి కాదు కావాల్సింది. అల్టిమేట్గా మనకు కావాల్సింది ఏంటి అంటే సమాజానికి ఏమాత్రం మంచి చేస్తున్నారు, ఫలానా వ్యక్తి మంత్రిగా ఉన్నాడు ఫలానా శాఖకి, ఆయన ఆ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఏం ఒరిగింది రాష్ట్ర ప్రజానీకానికి అని చెప్పేసి ఆలోచించుకోవాలి. గత ప్రభుత్వ హయాంలో చాలామంది ఆయా శాఖలకు సంబంధించి మంత్రులు చేశారు, ఫస్ట్ ఫేజ్లో, సెకండ్ ఫేజ్లో ఏ శాఖకి ఎంత మంచి చేశారు. అలాగే ఇప్పుడు క్యాబినెట్లో ఉన్నవాళ్ళు ఏ ఏ శాఖకి ఎంత మంచి చేస్తున్నారు, లేకపోతే ఏమైనా నిర్లక్ష్యం చేస్తున్నారా, ఇవన్నీ బేరీజ్ వేసుకుంటారుగా ప్రజలు.
సో వాటన్నిటి రీత్యా ఇప్పుడు క్యాబినెట్ ఎలా ఉంది? కోర్స్ కొంతమంది ఉన్నారు, ఏదో పదవిని అనుభవించేస్తున్నాం, మన శాఖకు సంబంధించింది ఏముందనే తరహాలు. అలా కాకుండా ఈయన ఒక రోల్ మోడల్ లాగా ముందుండి నడిపిస్తున్నట్లుగా అర్థం చేసుకోవచ్చు. మరి మీరేమనుకుంటున్నారో అనే అభిప్రాయాన్ని కామెంట్లో ఖచ్చితంగా తెలియజేయండి. థ్యాంక్ యూ.